ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురు పూజతో వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బరేటి చెంటి అధ్యక్షత వహించగా జాయింట్ కలెక్టర్ పెద్దింటి దాత్రిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఉత్తమ ఉపాధ్యాయులుగా 15 మంది, స్కూల్ అసిస్టెంట్లు 10 మంది, సెకండ్ గ్రేడ్ టీచర్లు సన్మానించబడ్డారు। అదేవిధంగా 5 పాఠశాలలకు ఎక్సలెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ అందజేశారు। ఈ వేడుకలలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। సార్ కొంచెం ఇటు విద్యాభ్యాసం కానీ ఏదైతే వాళ్ళ సమాజం పట్ల ఏ విధంగా ఉండాలనేది అవగాహన చేసిన దాన్ని బట్టే ఈ రోజున సమాజం ఈ విధంగా ఉందని చెప్పి నేను అందరూ కూడా చెప్తూ, మరి మీరు ఇటువంటి ఉన్నత వ్యక్తుల్ని మీరు ఏదైతే తయారు చేస్తూ మరి సమాజానికి అందిస్తున్నారో మీకు ఎప్పుడు కూడా ఈ సమాజం రుణపడి ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఈ రోజున ఏదైతే ఉత్తమ విద్యార్థులు మీరు చేసిన ఉత్తమ విద్యార్థులందరి చేత మీరు ఈ రోజున మరి పూజింపబడటంతో పాటు అలాగే ఎవరైతే ఉత్తమ అవార్డులు అందుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున అభినందనలు తెలుపుతూ, మరి ఇందులో నన్ను భాగస్వామ్యం చేసి నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా ఒకప్పటి గురువులే। అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సెప్టెంబర్ 5th అంటేనే ఒక పండుగ। మనము స్కూల్ కి కాలేజ్ కి వెళ్ళి ఎన్ని రోజులైనా సరే మనకి పాఠాలు చెప్పిన టీచర్స్ ఎప్పుడు మర్చిపోలేము। అంటే ఎంతగా గుర్తుంటారంటే కేవలం పేర్లు మొహాలే కాదు, ఆ టీచర్ చాక్ ఎట్లా పట్టుకునేవారు, బోర్డు పైన ఎట్లా రాసేవారు, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా క్లాస్ లో చెప్పేది। అట్లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎప్పటికీ మర్చిపోలేము। ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ 5th అంటే ఆ టీచర్స్ అందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఒక థ్యాంక్ యూ చెప్పే ఒక పెద్ద మూమెంట్। ఈ రోజు నిన్న కూడా చూసాను, మన జిల్లాలో కొంతమంది టీచర్స్ కేవలం వాళ్ళకి ఇచ్చిన